అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఐఎమ్ ఏ ఫార్మసిస్ట్. ఐఎమ్ ఫ్రమ్ యాదగిరిగుట్ట, ధనలక్ష్మి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ఫార్మసిస్ట్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చాలామందికి మెడిసిన్స్ ఎలా వాడాలో తెలియదు. అంటే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు కానీ మెడిసిన్స్ ఎలా వాడాలో తెలియదు. దానివల్ల ఆటోమేటిక్గా మన బాడీలో ఏదైతే ఉన్న రోగము ఇంకా ముదురుతుందన్నమాట. అంటే టయానికి ట్యాబ్లెట్ వేయకపోవడం వల్ల, టయానికి మెడిసిన్ డోస్ తీసుకోకపోవడం వల్లనే ఇదంతా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాకపోతే చాలామందికి ఏంటంటే తెలియదు, ఎప్పుడు వాడాలి, ఏ టైంకి వాడాలి, ఏ డోస్ వాడాలి, ఎంత వాడాలి అని తెలియదు. ఇప్పుడు మన స్క్రీన్ పైన చూసినట్టయితే జస్ట్ పారాసిటమాల్ ఇవన్నీ మన మార్కెట్లో అవైలబుల్ ఉండే ట్యాబ్లెట్స్ అనమాట. ఇన్ని రకాల ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. అంటే జస్ట్ ఫీవర్కి ఎన్ని అవైలబుల్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ ఫీవర్ కాదు. ఈ జస్ట్ ఫీవర్ నుంచి చిన్నపిల్లలు అయితే కాంప్లికేషన్ అయ్యి చాలా వరకు ఫిట్స్కి దారితీస్తుంది అనమాట. ఆ ఫీవర్ అనేది టోటల్ బాడీకి స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి స్టిమ్యులేట్ అయ్యి అక్కడ ఉన్న నరాలు అనేవి డ్యామేజ్ కొంచెం అయ్యి అవి వైట్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫీవర్ ఎఫెక్ట్ అయ్యి అక్కడ నుంచి సీజర్ ఫామ్ అయ్యి బాడీలో ఆటోమేటిక్గా అవి పిల్లలకు మూర్ఛ టైపు అంటే ఫిట్స్ టైప్ వస్తుంది అనమాట. అయితే దీనికి కారణం ఏంటంటే మెయిన్గా మెడిసిన్ వాడడం చాలామందికి తెలీదు. అంటే మెడికల్ నాలెడ్జ్ అనేది లేకపోవడం. అంటే చదువుకున్న వాళ్ళు ప్లస్ చదువు లేని వాళ్ళు కూడా ఎలా వాడాలి ఏంటనేది మెడికల్ టర్మ్స్ నాలెడ్జ్ కానీ వాళ్ళకి ఎట్లా యూజ్ చేయాలి కానీ అంటే డాక్టర్స్ రాస్తారనమాట. వన్స్ ఓడి డైలీ, ఓడి మీన్స్ వన్స్ డైలీ, బీడీ అంటే బై 2 times అట్లా, టీడీ అలా రాస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి తెలియక ఏం చేస్తారంటే ఏదో మార్నింగ్ ఈవినింగ్ అలా వేసేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకున్నట్టయితే అప్పుడప్పుడు పిల్లలకు డాక్టర్స్ ఏం చేస్తారంటే చుక్కల మందులు రాస్తారు. ప్రిస్క్రైబ్ ఫర్ ఓన్లీ డ్రాప్స్ ఫర్ ఓన్లీ చిల్డ్రన్స్ అండ్ ఇట్ అప్ టు 1 year, బిలో 1 year పిల్లలకు డ్రాప్స్ రాయడం జరుగుతుంది. కాబట్టి అది ఎలా వాడాలో తల్లులకు తెలియదు అన్నమాట. చాలామంది తల్లులకు మార్నింగ్ ఎప్పుడో వేస్తారు, వేసిన తర్వాత అప్పటికి కొంచెం సెట్ అవుతుంది కదా, ఆఫ్టర్నూన్ వేస్తారు, మళ్ళీ నైట్ వేస్తారు. నైట్ ఒక 4 డ్రాప్స్ వేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఫీవర్ అనేది 4 o'clock 3 o'clock బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ ఇంబడే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అంటే ఆ ఫీవర్ అనేది ఎక్కువ అయిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి దాదాపు ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఎలా వాడాలో అని చెప్తున్నాను, కొంచెం తెలుసుకోండి. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలు నార్మల్గా పారాసిటమాల్ 100 mg అవైలబుల్ బ్రాండ్ ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా 100 mg ఉంటుంది మన బ్రాండ్ మార్కెట్లో. డాక్టర్ మెయిన్గా ఫిక్సప్ చేస్తాడు. దాంతోపాటు ఒక యాంటీబయాటిక్ రాస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మనము డ్రాప్స్ తీసుకురాగానే ఇంటికి టైం చూసుకోవాలి. టైం టు టైం వేయాలన్నమాట. అంటే నార్మల్ ఫీవర్ వచ్చినప్పుడు జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. ఆ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వాడాలి. చాలామంది ఏం చేస్తారు, నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు మార్నింగ్ వేసాం, ఇప్పుడు ఏమొద్దులే లైట్ తీసుకుందాం, మళ్ళీ మధ్యరాత్రి వేద్దాం, తగ్గింది కదా అని లైట్ తీసుకుంటాం. కాకపోతే తగ్గదు. మన బాడీలో టెంపరేచర్ అనేది అట్లే ఉంటుంది. ఉండిపోయి మన బాడీని ఆటోమేటిక్గా టోటల్ బాడీ స్ప్రెడ్ అయ్యి మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్ నుంచి నరాలు మొత్తం చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ చేసి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పారాసిటమాల్ ఎలా వాడాలంటే చిన్నపిల్లలు అయితే 2 to 3 డ్రాప్స్ అంటే 2 నుంచి 3 చుక్కలు ఎప్పుడు వేయాలి, మార్నింగ్ వేసిన తర్వాత. మళ్ళీ వాళ్ళకి హై ఫీవర్, లో ఫీవర్ అంటే బాడీ టెంపరేచర్ నార్మల్ అయితే 97 Fahrenheit to 98.7 Fahrenheit అంటే ఈ రూమ్ టెంపరేచర్ లైక్ 37 degrees సెంటిగ్రేడ్ అనమాట. మన రూమ్ టెంపరేచర్ కంటే 1 degree పెరిగినా కూడా అది ఫీవర్ కింద లెక్క. అంటే నార్మల్గా 98 వచ్చి 99 100 అంటే పర్లేదు. 102 104 వచ్చిందంటే అది హై ఫీవర్ లెక్క. మనం అప్పుడే దాన్ని చాలా కాంప్లికేట్గా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫీవర్స్కి డ్రాప్స్ రాసినప్పుడు 100 లోపు ఉన్నప్పుడు నార్మల్గా అయితే వాళ్ళకు 4 డ్రాప్స్ 2 to 3 డ్రాప్స్ లేదా 4 డ్రాప్స్ మినిమం అలా పారాసిటమాల్ డ్రాప్స్ మార్నింగ్ 4 డ్రాప్స్ అండ్ ఈవినింగ్ ఒక 4 డ్రాప్స్ వేయాలి. 102 ఫీవర్ దాటినప్పుడు కనుక అవి 6 hours ఒకసారి కరెక్ట్ టైంకి వేయాలన్నమాట. టైంకి వేస్తేనే మనలో ఉన్న ఫీవర్ అనేది తగ్గుతుంది. అంటే 6 hours. చాలామంది ఏం చేస్తారు, మార్నింగ్ వేసిన తర్వాత జస్ట్ ఆఫ్టర్నూన్ వేసి మళ్ళీ నైట్ వేస్తారు. మధ్యలో ఒక డోస్ మిస్ అవుతుంది. ఇంకోటి ఏం చేస్తారు, చాలామంది బిజీగా ఉండి డ్యూటీ అవర్స్లో అట్లా ఇట్లా ఉండి మార్నింగ్ చేసి నైట్ ఎప్పుడో వేస్తారు. మళ్ళీ 3కి ఈవినింగ్ అట్లా మర్చిపోయడం వల్లనో లేదంటే మార్నింగ్ కరెక్ట్ మనం నిద్ర లేచడానికి 3 to 4 ఆ టైంలో ఏమవుతుందంటే బాడీ అనేది ప్రొడ్యూస్ అయ్యి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి పిల్లలకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కాకుండా కరెక్ట్ హై ఫీవర్ వచ్చినప్పుడు అంటే 102 degrees వచ్చినప్పుడు మనము 6 hours ఒకసారి కరెక్ట్ 6 hours ఒకసారి మనం వేసినట్టయితే ఆ ఫీవర్ అనేది చిన్నపిల్లలు అరికట్టవచ్చు. ఇంకోటి చాలామంది పెద్దవాళ్ళు అంటే ఆఫ్టర్ 12 years to 60 years వరకు అప్ టు పెద్దవాళ్ళు అనమాట.
వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ సజెషన్ చేస్తారు, మెయిన్గా 500 mg 650 mg సజెషన్ చేస్తారు. చాలామంది ఏంటంటే మార్నింగ్ ఎప్పుడో వేసుకొని ఈవినింగ్ వేసుకుంటారు. హై ఫీవర్ అంటే బాడీ మొత్తం కాలిపోయి హై ఫీవర్, వైరల్ ఫీవర్, టైఫో, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పారాసిటమాల్ డ్రగ్ని కరెక్ట్ టైంకి అంటే 6 hours ఒకసారి వేయాలి. ఎగ్జాంపుల్ మనము ఒక డ్రగ్ని 10కి వేసామనుకోండి, 6 hours క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కరెక్ట్ 4 o'clock వేయాలి ఈవినింగ్. 4 తర్వాత మళ్ళీ 6 hours, మళ్ళీ 10కి వేయాలి, మళ్ళీ రాత్రి 2 o'clock. అలా వేయడం వల్లనే మీకు ఫీవర్ అనేది తగ్గుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడో వేసుకొని ఒక వర్క్ బిజీలోనో లేదంటే ఆఫీస్ పనో లేదంటే వాళ్ళకి వెళ్ళే వాళ్ళు టాబ్లెట్స్ తీసుకొని మర్చిపోతారు. అదేమవుతుంది, మర్చిపోవడం వల్ల బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ ఎక్కువై వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా అండ్ ఆటోమేటిక్గా మన బాడీలో ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు పారాసిటమాల్ని ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ టైంకి వేసుకోవాలి అనేది తెలుసుకోవాల్సిన విషయం. మన పెద్దవాళ్ళలో నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు, నార్మల్ ఫీవర్ అంటే జస్ట్ మీకు తెలిసిపోతుంది. ఆ ఫీవర్ అనేది 98, 99, 100 అట్లా వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఫీవర్ని